ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. మీనరాశి, మీనలగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం ఒక పాదం, ఉత్తరాభద్ర 4, రేవతి 4. మీకు ఏళ్ళనాటి శని మీ రాశిలోనే సంచరిస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థానం ఉంటుంది. మీ రాశాధిపతి దశమాధిపతి, ఉద్యోగంలో మంచి మార్కులు పడతాయి. కానీ శని కూడా అక్కడే ఉన్నాడు, వ్యయాధిపతి. దీని మూలంగా మనం చాలా వరకు ఆచితూచి వ్యవహరించాలి. బృహస్పతి పంచమంలో అంటే స్వప్రయత్నం ఉంటుంది. స్వప్రయత్నంతో ముందుకు మీరు వచ్చే అవకాశం ఉంది. వివాహ బలం ఉంది, సంతాన బలం ఉంది, విద్యా బలం ఉంది, పెద్ద పెద్ద ప్రమోషన్స్. అలాగే నేవీ ఇటువంటి సిబ్బందులలో పనిచేసే వారికి, జలంతో కూడుకున్నటువంటి బిజినెస్ చేసేవారికి, రొయ్యల చెరువులు, చేప చెరువులు ఇలా వేసుకునే వారికి మంచి యోగం బాగుంటుంది. వరి పంట వేయొద్దు అంతే. వరి పంట వేస్తే మొత్తం కొట్టేస్తుంది. అంతద్దు. ఎందుకంటే అకాల వర్షాలు ఉన్నాయి, అతిపెద్ద వర్షాలు ఉన్నాయి, సునామీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జలంతో కూడినటువంటి పనులు చేయండి. వర్షాలు లేవు అనుకుంటున్నాం. కారణం అధిక జ్యేష్టం. ఈ అధిక జ్యేష్టం వచ్చింది కాబట్టి రావట్లేదు. ఎక్కడెక్కడో ఉన్నాయి ముప్పులు. మన క్యాలిక్యులేషన్స్ కాదు, గ్రహ క్యాలిక్యులేషన్స్కి వెళ్తేనే మనకు మంచి మార్గం దొరుకుతుంది. అలాగే 7వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు, తృతీయాధిపతి, మీకు అష్టమాధిపతి. ఇక్కడ కొంచెం సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంది. తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. మంచి మనుషులను గాయపరిచి కొంత ఇబ్బంది పాలు చేస్తారు. తద్మూలకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఏం చేయాలి? ఉద్యోగం కోసమైనా, వ్యాపారం కోసమైనా, జీవిత భాగస్వామి ఆగమనం మిమ్మల్ని సంతోషాన్ని కలగజేస్తుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వారికి పిల్లల బాధ్యతలు, మీకు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. సారంగా రాగం వినండి. లింగముద్రలో కూర్చొని త్రిబంధాస్ వేయండి. మీరు త్రిబంధాస్ వేసి ఇలా మూలాబంధు, జాలంధ బంధు, ఉడ్డియాన బంధు ఈ ముద్రల్లో కూర్చొని, లింగముద్రలో కూర్చొని త్రిబంధాస్ వేయాలి. అవి ఎలా వేయాలో మీరు కన్సల్ట్ చేస్తే అడిగినప్పుడు చెప్తాను. స్వస్తి.